ఒక్క హిట్ చాలు కెరీర్ మొత్తం మారిపోవడానికి. దాన్నే టర్నింగ్ పాయింట్ అంటారు మన ఇండస్ట్రీలో. కిరణ్ అబ్బవరకు కూడా గతేడాది అలాంటి టర్నింగ్ పాయింటే వచ్చింది. అదే కా సినిమా. అంతకుముందు ఏడాదికి 3-4 సినిమాలు చేస్తూ వచ్చిన కిరణ్ కా కోసం చాలా టైం తీసుకున్నాడు. ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతే కెరీర్ అయిపోతుందని గ్రహించిన కిరణ్ కా విషయంలో బాగా కేర్ తీసుకున్నాడు. కథపై కూర్చున్నాడు, కొత్త దర్శకులను పట్టుకున్నాడు. ఫలితంగా 50 కోట్ల సినిమా ఇచ్చాడు. ఈ సినిమాతో మనోడి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇమేజ్ పెరిగింది, మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు దాన్ని కాపాడుకునే పనిలో పడ్డాడు ఈ కుర్ర హీరో. కా ఇచ్చిన జోష్లో వరుస సినిమాలు చేస్తున్నాడు కిరణ్. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న దిల్ రూబా ట్రైలర్ విడుదలైంది. లవ్ స్టోరీలా కనిపిస్తుంది, కానీ ఇందులోనూ మరోసారి యాక్షన్ డోస్ చూపించాడు కిరణ్ అబ్బవరం. దిల్ రూబా ట్రైలర్ అంతా రొమాన్స్ తో పాటు యాక్షన్ కంటిన్యూస్ గా కనిపిస్తోంది. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నాడు ప్రతిపొడు అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ కూడా చాలా ప్యాక్డ్ గా కట్ చేశారు మేకర్స్. ఇందులో ఫుల్ యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిగా నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. మనోడి క్యారెక్టరైజేషన్ కీలకంగా సినిమాలో నడుస్తుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. తప్పు చేయనప్పుడు ప్రాణమైనా వదిలేస్తాడు, కానీ సారీ మాత్రం చెప్పడు హీరో. అదే పాయింట్ తో సినిమాను నడిపించాడు దర్శకుడు విశ్వకరణ్. హీరో హీరోయిన్ మధ్య గ్యాప్ రావడానికి, గొడవలు రావడానికి కూడా ఈ సారీ అనే పదమే అని అర్థమవుతుంది. తప్పు చేయనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతి ఓడు నా దృష్టిలో హీరో. వాడు చేసిన తప్పును రియలైజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో అని కిరణ్ చెప్తున్న డైలాగులు చూశాక కథ ఏంటో అర్థమవుతుంది. ఇందులో రుకాజ్ తిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. మార్చి 14న హోలీ సందర్భంగా దిల్ రూబా విడుదల కానుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుంటారని ధీమాగా చెప్తున్నాడు కిరణ్. మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.